బాల్యమిత్రుడు కుచేలుడి రాకను పసిగట్టి కృష్ణ పరమాత్ముడే ఎదురు వెళ్లి చేయి పట్టుకొని తీసుకురావడం, తన అష్టభార్యలతో బంగారు బిందెలతో నీళ్లు తెప్పించి కుచేలుని కాళ్లు కడగడం, నా కోసం ఏం తెచ్చావు అని అడిగి మరి కృష్ణుడు తన మిత్రుడు తెచ్చిన అటుకుల్ని ఆనందంగా తినడం చూసిన రుక్మిణీదేవికి ఓ సందేహం కలిగింది. స్వామి, మీకెందరో బాల్యమిత్రులున్నారు, కానీ కుచేలుడంటే అంత ప్రేమ, గౌరవం ఎందుకు అని అడిగింది రుక్మిణీదేవి. అవును, నాకు కుచేలుడంటే ప్రేమ, గౌరవానికి కారణం అతని లక్షణం, అభిప్రాయం అని బదులిచ్చాడు కృష్ణ పరమాత్ముడు. అదేంటో చెప్పండి స్వామి అని అడిగింది రుక్మిణీదేవి. నా బాల్యమిత్రుడు కుచేలుడు ఎంత వస్తే అంతతో సంతోషించే లక్షణం కలవాడు. ఆ వచ్చేది కూడా పరమేశ్వరుని వల్లనే అనే అభిప్రాయం అతనికి ఉంది అని అసలు విషయం చెప్పాడు కృష్ణుడు. ఆ లక్షణం, అభిప్రాయమున్న కుచేలుడు మీ బాల్యమిత్రుడైనందునే కాబోలు మీరు పరమాత్ముడుగా ప్రసిద్ధికెక్కారు అంది రుక్మిణీదేవి.